మనల్ని మనమే అడ్డుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితంలో మిమ్మల్ని వెనక్కి పట్టి లాగుతున్న వ్యక్తి ఎవరు? మీ శత్రువా? మీ పరిస్థితులా? లేక మీరేనా? సైకాలజీలో దీనినే సెల్ఫ్ సాబోటేజ్ అంటారు. అంటే మనకు కావలసిన దాన్ని మనకు తెలియకుండానే మనమే అడ్డుకోవడం. కార్ల్ జంగ్ జీవితంలో ఒక ఆసక్తికరమైన ఉదాహరణ కనిపిస్తుంది. 'ది మౌంటైన్ ఈజ్ యూ' అనే పుస్తకంలో చెప్పిన సంఘటన ప్రకారం చిన్నతనంలో కార్ల్ జంగ్‌కి స్కూల్ అంటే అంతగా ఇష్టం ఉండేది కాదు. ఒకసారి అతను స్కూల్లో పడిపోయి తలకు దెబ్బ తగిలింది. ఆ సమయంలో అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఇక నేను స్కూల్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదేమో! ఆ తర్వాత ఎప్పుడూ అతనికి అకస్మాత్తుగా మూర్ఛ పడిపోవడం లాంటివి జరిగేది. ఇది కార్ల్ జంగ్ కావాలని చేసిన పని కాదు. కానీ ఈ సంఘటనను పుస్తకం ఒక సైకలాజికల్ పర్స్పెక్టివ్‌లో వివరిస్తుంది. స్కూల్‌కు వెళ్ళకూడదని ఒక అన్‌కాన్షియస్ డిజైర్ అతని సైకలాజికల్ కాన్‌ఫ్లిక్ట్‌తో కలిసి అతన్ని స్కూల్ నుంచి దూరంగా ఒక ప్యాటర్న్‌గా మారినట్టు ఈ పుస్తకం వివరిస్తుంది. బయట కనిపించేది అసలు సమస్య కాకపోవచ్చు. ఇక్కడ మనం ఒక గొప్ప విషయం నేర్చుకోవాలి. మనకు బయట కనిపించే సమస్య ఎప్పుడూ అసలు సమస్య కాకపోవచ్చు. బయటికి చూస్తే అతనికి ఫెయింటింగ్ ప్రాబ్లమ్ ఉంది. అంటే మూర్ఛ ప్రాబ్లమ్ ఉంది అనిపిస్తుంది. కానీ డీపర్ లెవెల్‌లో ప్రశ్న ఈ సింప్టమ్ వెనక ఏ ఎమోషనల్ కాన్‌ఫ్లిక్ట్ ఉంది అనేదే. సైకాలజీలో ఇది చాలా ముఖ్యమైన ఆలోచన. కొన్నిసార్లు మనం ఎదుర్కోవాల్సిన అసలు సమస్యను నేరుగా ఎదుర్కోకపోతే మన మనస్సు వేరే మార్గంలో ఆ డిస్ట్రెస్‌ని వ్యక్తపరుస్తుంది. అందుకే మన ఫియర్స్, మన అటాచ్‌మెంట్స్, మన అవాయిడెన్స్ ఇవన్నీ కొన్ని సార్లు డీపర్ ఇష్యూస్‌కి సింప్టమ్స్ కావచ్చు. సక్సెస్ కావాలి, ఎదగాలి. కానీ భయం అడ్డుకుంటుంది. ఇంకో ఉదాహరణ, ఒక వ్యక్తి నేను జీవితంలో పెద్దగా ఎదగాలని కోరుకుంటాడు. కానీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ఫెయిల్ అయితే, అందరూ నన్ను జడ్జ్ చేస్తే అని భయపడతాడు. ప్రిపరేషన్ వాయిదా వేస్తాడు. ఆపర్చునిటీ పోతుంది. తర్వాత నాకు అవకాశం రాలేదు అంటాడు. కానీ నిజానికి అతని యాంబిషన్ని అడ్డుకున్నది పరిస్థితి కాదు, అతని లోపల ఉన్న భయం. సెల్ఫ్ సబోటేజ్ ఫార్ములా. అందుకే సెల్ఫ్ సబోటేజ్ ని ఒక సింపుల్ ఫార్ములాగా గుర్తుపెట్టుకోండి. డిజైర్, ఫియర్, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్. డిజైర్ ప్లస్ ఫియర్ ప్లస్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్. నాకు సక్సెస్ కావాలి కానీ ఫెయిల్యూర్ అవుతానన్న భయం. నాకు అప్రిషియేషన్ కావాలి కానీ నేను సరిపోను అనే బిలీఫ్. ఇదే ఇన్నర్ కాన్ఫ్లిక్ట్. సెల్ఫ్ సాబోటేజ్ అంటే మనం ఓడిపోవాలని అనుకోవడం కాదు. కొన్నిసార్లు మనసు మనల్ని కాపాడాలని ప్రయత్నిస్తూ మనల్ని మనమే అడ్డుకునేలా చేస్తుంది. కాబట్టి మీ జీవితంలో ఏదైనా పదే జరుగుతుంటే ఒక్కసారి మిమ్మల్ని మీరు అడగండి, నాకు నిజంగా ఏం కావాలి? మళ్ళీ అది దొరికితే నేను దేనికి భయపడుతున్నాను? ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మనల్ని మనం అడ్డుకుంటున్నామని మొదట్లోనే మనకు తెలియపోవచ్చు. కానీ మన బిహేవియర్ వెనుక దాగి ఉన్న ఎమోషన్ని అర్థం చేసుకున్నప్పుడు మన జీవితాన్ని మార్చే మొదటి అడుగు అక్కడి నుండే మొదలవుతుంది. నీ జీవితంలో అతిపెద్ద అడ్డంకి, అతిపెద్ద భయం ఎక్కడ ఉందో వెతుకు. ఒక్కసారి నీలో నువ్వు చూడు. ఎక్కడో ఒక చోట నీ భయమే నీ అడుగులను ఆపుతూ ఉండొచ్చు.